విశాఖ పాత బస్టాండ్ సమీపంలోని ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలో ఒక అద్భుతమైన ఈవెంట్కు ఏర్పాట్లు చురుకుగా కొనసాగుతున్నాయి. ఈ ఈవెంట్కి సంబంధించి స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ డైరెక్టర్ రాజాతో జేకే న్యూస్ నవభారత్ ఫేస్ టు ఫేస్. హాయ్ సార్, హౌ ఆర్ యూ? రాజా గారు. ఫైన్ అండి, థ్యాంక్ యూ. ఏంటి చూసాను, లాంగ్ నుంచి చూస్తే అంతా మట్టి దెబ్బలా కనిపిస్తున్నాయి, ఏంటి ఏర్పాట్లు? ఇది ఇంకా స్టార్ట్ చేసామండి, అంతా ట్రాక్ ప్రిపేర్ అవుతుంది ఇంకాను. ఇదంతా 7th జరగడానికి అంతా జరుగుతుందండి. 7th ఈవినింగ్, సాటర్డే ఈవినింగ్ 5 నుంచి స్టార్ట్ అవుతుంది అంతా. ఈవెంట్ ఏంటి అసలు? ఇది బైక్ రేస్ ఈవెంట్ చేస్తుంది, సూపర్ క్రాస్ ఛాంపియన్షిప్ చేస్తున్నాయి. ఇదంతా 6th రౌండ్. ఇది మేము త్రిబుల్ మోటార్ స్పోర్ట్ అసోసియేషన్ యాజ్ వెల్ యాజ్ గాడ్ స్పీడ్ ఇద్దరు కొలాబరేట్ చేస్తున్నాయి. సాధారణంగా బైక్ రేసింగ్ ఆ పోటీలు అంటే మన విశాఖపట్నం కొత్త కదా, మొదటిసారి ఏర్పాటు చేస్తున్నారు, అలా అనిపిస్తుంది. నేను స్పోర్ట్స్ డైరెక్టర్గా అయిన తర్వాత మీకు బాగా తెలుసండి మన గవర్నమెంట్ ఎంత సపోర్ట్ చేస్తుందని. మన నారా చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, లోకేష్ బాబు గారు కానీ ఈ స్పోర్ట్స్కి ఎంత ఇంపార్టెన్స్ చేస్తున్నారో మీకు అందరికీ తెలిసిన విషయం ఇదంతా. అలాగే మా చైర్మన్ రవినాయుడు గారు, మన స్పోర్ట్స్ మినిస్టర్ గారు రాంప్రసాద్ రెడ్డి గారు, వాళ్ళు కూడా స్పోర్ట్స్ అనేసరికి మేము ముందుంటాము చేయాలి అని చెప్తున్నారు. మన లోకల్ అయితే ప్రణవ్ గోపాల్ నాకు చాలా సపోర్ట్ చేస్తుందండి ఈ గ్రౌండ్స్ తీసుకోవడానికి అంతా. దీనికి అందరికీ నేను స్పోర్ట్స్ డైరెక్టర్ అయిన తర్వాత కొత్తగా ఏదో చేయాలి, ఈవెంట్ చేయాలి, ఏం చేయాలి దీని మీద అవగాహన చేసి వాళ్ళు ఇన్వైట్ చేస్తే నేను వేరే స్టేట్లకు వెళ్ళి అక్కడ చూసి చేశాను. అది చూసిన తర్వాత నాకు ఒక ఐడియా వచ్చిందండి. ఇవన్నీ ఎక్కడెక్కడో నేషనల్ ఈవెంట్ అంటే ఎక్కడో వేరే స్టేట్కి వెళ్ళి మనం చూడాల్సి వస్తుంది కదా, ఎందుకు వై డోంట్ వీ కండక్ట్ ది సేమ్ ఈవెంట్ ఇన్ విశాఖపట్నం అని ఒక థాట్ వచ్చింది నాకు. వెంటనే వాళ్ళతో మాట్లాడడం జరిగింది. ఇక్కడ లోకల్గా అందరూ సపోర్ట్ తీసుకుంటున్నాను అంతాను. మన పొలిటికల్ లీడర్స్ కూడా నాకు బాగా సపోర్ట్ చేస్తుంటాను, పోలీస్ కానీ పొలిటీషియన్ కానీ సపోర్ట్ చేస్తున్నారు. వాళ్ళందరూ సహకారంతో ఇది జరుగుతుంది. ఓకే సార్, అంటే ఈవెంట్ ఎన్ని గంటలకి స్టార్ట్ అవుతుంది, ఎంతమంది పాల్గొంటున్నారు దీంట్లో? ఇది అరౌండ్ 130 ప్లేయర్స్ ఆల్ ఓవర్ ఇండియా, అపార్ట్ ఫ్రమ్ 2 కంట్రీస్ నుంచి ఇప్పుడు మాకు కన్ఫర్మ్ అయిందండి. ఇంకా వేరే కంట్రీస్ కూడా మనకు కన్ఫర్మ్ అవుతుంది అది కూడాను. అయితే మొత్తం 130 ప్లేయర్స్ అరౌండ్ మనకి పార్టిసిపేట్ చేస్తారు. సాధారణంగా ఇలాంటి బైక్ రేసింగ్ కానీ లేకపోతే బైక్ గాలి ఎగిరే దృశ్యాలు కానీ మూవీస్లో కానీ చూస్తూ ఉంటాం, లేదంటే అడ్వెంచర్ స్పోర్ట్స్ చూసేటువంటి అవకాశం చాలా తక్కువ మంది. అందులో మన విశాఖపట్నం బహుశా అది ఏపీలో ఫస్ట్ టైం అనుకుంటాను. ఫస్ట్ టైం ఏపీలో ఫస్ట్ టైం అండి. సో ఏపీలో ఫస్ట్ టైం జరగబోతుంది. ఒకసారి అంటే స్పోర్ట్స్ అంటే ఈ దెబ్బలు ఉన్నాయి, దేనికోసం ఒకసారి చెప్తారని చెప్పేసి. ఇవి దెబ్బలు కాదండి, ట్రాక్ అండి. అది ఆ ట్రాక్ మీదకి వచ్చి బైక్స్ వస్తాయి కదా, బైక్ ని స్టంట్స్ చేస్తారు. ఆ బైక్ మీదకి వెళ్తే మొత్తం రేస్ అక్కడి నుంచి స్టార్ట్ అవుతుందండి. స్టార్ట్ ఇలాగ వచ్చిన తర్వాత ఇలాగ వెళ్తారు, మళ్ళీ రౌండ్ తీసో ఇది రౌండ్ తీసో ఇక్కడి నుంచి వెళ్తారు, మళ్ళీ ఎలాగ వెళ్తే వేస్తారు. దానికి ఒక ఇవి ఉంటాయి, రూల్స్ రెగ్యులేషన్స్ ఉంటాయి. వాళ్ళ ప్రకారం ఎలాగ వెళ్ళాలి ఏంటని ఒక ఇది చేస్తారండి. దాన్ని బట్టి రైడర్స్ స్టార్ట్ చేసిన వెంటనే వెళ్తారు. అందులో ఎవరు వస్తారు, ఎవరు చేస్తారు, ఇంక్లూడింగ్ జంప్స్ అండి. అంటే ఇప్పుడు ట్రాక్ అయితే ఇలా ఉంది. ఓకే, సారీ, అంటే టెక్నికల్ గా చూసినట్లయితే ఒక దీనికి ఒక ట్రాక్ ఉంటుంది, దీనికి ఫినిషింగ్ ఇంకా ఉంది, దీని వర్క్ ఇంకా దీనికి ఉండదండి, ఇంకా ఉంది. దీనికి యాక్చువల్లీ ఉంటుంది. ఇది ఇప్పుడు ఇంకా స్టార్ట్ చేసాం కదా, మీరు ఈ రోజు ఇంకొంచెం డెవలప్ అవుతుంది, రేపు చూసి ఇంకొంచెం అవుతుంది. బై 6th కల్లా మొత్తం ఏదైనా సరే విశాఖ వాసులకు ఒక అద్భుతమైనటువంటి ఈవెంట్ అడ్వెంచర్ చూసే అవకాశం ఏర్పడుతుంది. విశాఖపట్నంలో చేయాలని తపంతో తీసుకొచ్చారు విశాఖపట్నం అండి. మనందరికీ ఎక్కడెక్కడ వెళ్తున్నాం మనంతాను, అందరూ వెళ్ళారు. ఇది నాట్ ఓన్లీ ఏదో చూసి ఈవెంట్ వెళ్ళిపోయింది కాదండి, ఇక్కడ దీనిలోని చాలా భాగంగా మోటార్ స్పోర్ట్స్ని రన్ చేస్తుంది. మా రిషి ఇక్కడ విశాఖపట్నంలోని ఇది కూడా రన్ చేస్తుండే అండి. అలా పెట్టాలా, పిల్లలందరూ డెవలప్ అవ్వాలా అంటే నేను స్పోర్ట్స్ డైరెక్టర్ అన్నిటికీ ఎంకరేజ్ చేస్తానండి. ఇది కూడా కొత్త స్పోర్ట్ కూడా డెవలప్ చేద్దాం నా తప్పంతో విశాఖపట్నం తీసుకొచ్చాను. ఓకే, రైట్. ఇది రాజా గారు అంటే స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఆయన డైరెక్టర్గా వ్యవహరిస్తున్నారు. ఆయన చెప్పినటువంటి వివరాలు చూసినట్లయితే చాలా ఆసక్తికరంగా ఉంది. అంటే నిజంగా ఎక్కడి నుంచి ఎలా ప్రారంభం కాబోతుంది, నిజంగా చాలా వేగంగా, చాలా అమితమైనటువంటి వేగంతో వచ్చేటువంటి ఆ బైక్స్ చూసేందుకు ట్రాక్స్ పైన చాలా వస్తాయి, గాలిలో కాసేపు ఎగిరి ఆ తర్వాత ఒక 10 మీటర్ల కోసం 20 మీటర్ల కోసం ముందుకు వచ్చి మళ్ళీ ఇక్కడ ఇంకా ఎక్కి మళ్ళీ అక్కడ నుంచి మళ్ళీ జంపింగ్, ఇటువంటి దృశ్యాలు చూసేందుకు చాలా ఆహ్లాదకరంగా ఉంటాయి. అంతేకాకుండా అదే రోజున సాయంత్రం కూడా ఫైర్ వర్క్స్ కూడా ప్రారంభం. అత్యంత రోమాంచితంగా కొనసాగే బైక్ రేసింగ్ ఈవెంట్కి సంబంధించి అవసరమైన పాస్లను ఇప్పటికే జారీ చేశామని స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ డైరెక్టర్ రాజా తెలిపారు. పాస్ ఆల్మోస్ట్ అన్నీ తీసుకున్నారు, పిల్లలంతాను ఫ్యామిలీస్ వస్తున్నారు, పిల్లలు వస్తున్నారు, ఎక్కడెక్కడ వేరే స్టేట్ నుంచి కూడా వచ్చి చూడడానికి వస్తుందండి. మనకి వేరే డిస్ట్రిక్ట్స్, స్టేట్స్ కూడా వస్తున్నారు చూడడానికి. సో చూసేసరికి పబ్లిక్ ఈ సరౌండింగ్స్ నిండిపోయి ఓవర్ క్రౌడ్ వస్తుందేమో ఒక ఇది ఉంది. పోలీస్ పర్మిషన్ కూడా పెట్టాము, బందోబస్తు కూడా అడిగామని అంతాను, వాళ్ళు కూడా స్పందించారు అంతాను. సో నా రిక్వెస్ట్ ఏంటంటే పబ్లిక్ అందరికీను మ్యాక్సిమము ట్రాన్స్పోర్ట్ అనేది పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ వాడి పోలీసుకి కానీ మా నిర్వాహకు కానీ చెడ్డ పేరు తీసుకురాకుండా సహకరించవలసిగా మేము పబ్లిక్కి నేను కోరుకుంటున్నాను. ఇక్కడ జరిగిన ఈవెంట్ని ప్రశాంతంగా చూసి మనం తిరిగి ప్రశాంతంగా ఇంటికి వెళ్ళేందుకు అవకాశం ఉంటుంది. ఈ క్రమంలో పోలీసులు కూడా సహకరించాలని చెప్పనేసి రాజా గారికి విజ్ఞప్తి చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ హేమంత్ జగదీష్ కుమార్, జేకే న్యూస్, విశాఖపట్నం.